guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog అండి. సో ఇది రొటీన్ వ్లాగ్ లాగా కాదు, గర్ల్స్కి చాలా చాలా యూజ్ అయ్యే ఒక మంచి షేవింగ్ రొటీన్ గైడ్. సో నేను చాలా ఇయర్స్ నుండి ఈ షేవింగ్ రొటీన్ ఫాలో అవుతున్నాను. అండ్ ఇన్ ద వెరీ బిగినింగ్లో నేను కొన్ని మిస్టేక్ చేశాను అనమాట. దానివల్ల నా స్కిన్ చాలా పాడైపోవడము, డ్యామేజ్ అవ్వడము, దాని నుండి రికవర్ అయ్యేకి నేను చాలా స్టెప్సే ఫాలో అవ్వాల్సి వచ్చింది. అండ్ ప్రాపర్ షేవింగ్ రొటీన్ నేను ఎలా చేసుకుంటానో ఒకసారి మీకు ఒక కంప్లీట్ గైడ్ లాగా చూపిస్తే చాలా మంది గర్ల్స్కి యూజ్ అవుతుంది అనిపించింది. అండ్ దాంతో పాటుగా నా కేటగిరీలో ఫిట్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మెయిన్లీ ఏం తెలుసా, ఎవరికైతే పార్లర్స్కి వెళ్ళి వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇష్టం లేదో వాళ్ళకి డెఫినెట్లీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది. బికాజ్ ఆ వ్యాక్సింగ్ పెయిన్ అనేది నాకు పర్సనల్గా టాలరెన్స్ లెవెల్ చాలా తక్కువ కాబట్టి చాలా పెయిన్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ అదేదో టైం టేబుల్ లాగా పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో అంత టైం లేదు. ఫంక్షన్ ఏదైనా సడన్గా వచ్చేసింది అనుకోండి, ఈ మంచి షేవింగ్ రొటీన్ ఉంటే టకా చేసేయచ్చు. అండ్ ఎవరైతే లేజర్ ఇష్టం లేదో, లేదంటే లేజర్ అఫోర్డ్ చేయలేకపోతారో, షేవింగ్ ఏదైనా స్టార్ట్ చేయాలి కానీ ఎక్కడి నుండి కరెక్ట్గా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన టూల్స్ ఏవి బాగుంటాయి, ఎలాంటి షేవింగ్ టూల్స్ యూస్ చేస్తే బెటర్ అని తెలియని వాళ్ళకి ఈ వీడియో ఒక కంప్లీట్ గైడ్ అనమాట. సో గర్ల్స్ అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ సింగిల్ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను చేసిన మిస్టేక్స్, మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ కూడా చెప్తాను. అండ్ అలాగే షేవింగ్ గురించి చాలా మిత్స్ ఉన్నాయి, స్కిన్ డార్క్ అవుతుందని, హెయిర్ థిక్గా పెరుగుతుందని చెప్పేసి. సో అలాంటిది ఏమీ లేకుండా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ నేను నోటీస్ చేసినవి కూడా నేను మీతో చెప్తానమాట. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఓకే గైస్, కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. అలా అని చెప్పేసి ఎక్కువ ఏముండవు, మీరు వరీ అవ్వకండి. చాలా ఈజీగా పెయిన్లెస్ ప్రాసెస్లో అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకోవడము. మీ ఫేస్ మీద మాయిశ్చరైజర్ ఉన్నా, సన్ స్క్రీన్ ఉన్నా, లేదంటే మేకప్ ఉన్నా ఫస్ట్ వెళ్ళి వాష్ చేసుకోనండి. ఇది నేను చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సన్ స్క్రీన్ వేసుకొని అలాగే షేవ్ చేసేసుకునేదాన్ని, డ్రై షేవింగ్ చేసేసేదాన్ని. అది సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి స్కిన్ అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. కొద్ది రోజుల తర్వాత చేసుకోండి, కొంచెం అన్ని సెటిల్ అయిన తర్వాత. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మేకప్, నో మాయిశ్చరైజర్, నో నథింగ్. జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. అండ్ ఒక మంచి ఏదన్నా సర్ఫేస్ మీద మనం ఏదైనా అప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఆలోవెరా జెల్ అవ్వచ్చు, లేదంటే ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా అప్లై చేయొచ్చు. అండ్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటంటే కార్మెసీ ఫేషియల్ షేవింగ్ బామ్ అప్లై చేస్తాను. ఇది ప్రీ షేవింగ్కి యూస్ చేసుకోవచ్చు, పోస్ట్ షేవింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల. ఇందులో మనకు ఆలోవెరా ఉంది, కుకుంబర్ ఉంది, నీమ్ ఉంది. సో ఈ మూడు మన స్కిన్ని చాలా కామ్గా చేసేకి హెల్ప్ అవుతాయి కాబట్టి ఇది నేను ప్రీ షేవ్కి, పోస్ట్ షేవ్కి రెండింటికి యూస్ చేస్తాను. సో ఫస్ట్ నుండి నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను. గైజ్ అప్లై చేసేసాను. ఇప్పుడు మనం ప్రాపర్ ఫేషియల్ రైజర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి నేను ఇది యూజ్ చేస్తున్నా. ఇది పాతగా అయిపోయింది కాబట్టి ఒకటి కొత్తది పిక్ చేసుకుంటాను, కార్మెసీ ఫేషియల్ రైజర్. సో ఇది చాలా పెయిన్లెస్. ఇన్ఫ్యాక్ట్ బ్లేడ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. లెట్ మీ షేవ్ మై ఫేస్ అండ్ షో యూ. సో కార్మెసీ ఫేషియల్ రైజర్ అయితే చూడడానికి ఇట్లా ఉంటుందండి. దీన్ని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఈ బ్లేడ్ అనమాట. ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది, జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. సో దానివల్ల స్కిన్ మీద కట్స్ పడడం అలాంటిది ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ గ్రిప్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను యూస్ చేసేటప్పుడు మీరు చూస్తారు. అండ్ నేను జస్ట్ నా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ అక్కడ నుండి స్టార్ట్ చేశాను. సో షేవింగ్ చేసేటప్పుడు మనం పట్టుకునే యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని బ్లేడ్స్ ఎలా ఉంటాయంటే చాలా బ్లాండ్గా స్ట్రెయిట్గా ఉంటాయి. సో దానివల్ల కట్స్ ఏర్పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు ఫేషియల్ రైజర్ తీసుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. సో ఇది చూడండి, జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉండడం వల్ల హెయిర్ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఎలాంటి పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ అస్సలు ఉండదన్నమాట. అండ్ నాకు కొంచెం పీచ్ ఫజ్ ఎక్కువగానే ఉంది, చెప్పాను కదా, 1.5 month పైన అయిపోయింది నేను షేవ్ చేసుకొని. సో దట్ మీకు క్లియర్గా చూపించవచ్చు అని చెప్పి. అండ్ టిష్యూలో చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ కమింగ్ ఆఫ్. అండ్ మీకు ఏమైనా కొంచెం యాక్నే ఉంది అనుకుంటే కొద్ది రోజులు ఆగి షేవ్ చేసుకోవడం బెటర్. అండ్ దాంతో పాటుగా మీరు ఎంత ప్రిసైజ్డ్గా షేవ్ చేస్తే అంత బెటర్ అనమాట. నీట్గా వచ్చేస్తుంది, అంతా ఒకటేసారికి వచ్చేస్తుంది. మీరు షేవ్ చేసిన సైడే మళ్ళీ షేవ్ చేయడానికి వెళ్ళొద్దండి, దానివల్ల స్కిన్ ఇరిటేట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఉంది. అండ్ ఇట్లా నీట్గా షేవ్ చేసే ఒక 5-10 minutes పడుతుందండి షేవింగ్ అంతా చేయడానికి. సో పోస్ట్ కేర్ కూడా చాలా
చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు జెల్ ఏమన్నా మధ్యలో అవసరం అయిందనుకోండి, మీరు డెఫినెట్లీ మిడిల్లో కూడా అప్లై చేస్తూ రావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రై షేవింగ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైనా జనరల్గా ఎవరైనా అంత ప్రిఫర్ చేయడం ఇట్స్ నాట్ గుడ్. ఏదో ఒక సబ్స్టాన్స్ ఫేస్ మీద ఉన్నప్పుడు షేవ్ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఎస్పెషల్లీ అప్పర్ లిప్ షేవ్ చేసేటప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్రెడ్డింగ్ చేసుకుంటేకి వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ ఎ రియలీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. చాలా పెయిన్ ఎక్కువ వచ్చేసింది. సో పెయిన్లెస్ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకైతే. సో ఐబ్రోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అన్నిటికంటే ఎక్కువ ఫోకస్ కావాల్సింది ఐబ్రోస్ మీద. బీ వెరీ కేర్ఫుల్ ఐబ్రోస్ తీసుకునేటప్పుడు. నేను కూడా చాలా ప్రాక్టీస్ తర్వాత అలవాటైంది నాకు. సో బేసిక్గా కొంచెం ఫోర్ హెడ్ని ఇట్లా పుల్ చేసి జస్ట్ గో క్లోజ్, సెంటర్ దగ్గరకు మాత్రం వెళ్ళొద్దండి, ఎందుకంటే బై మిస్టేక్ కట్ అయిపోయింది అనుకోండి చాలా ఇబ్బంది. మీకు కావాల్సిన షేప్ ఇస్తూ వెళ్ళండి, లిటిల్ బై లిటిల్ అంతే. నేను జస్ట్ ఎక్స్ట్రాస్ మాత్రమే రిమూవ్ చేస్తానండి, మొత్తం రిమూవ్ చెయ్యను, పైకి కూడా వెళ్ళను. జస్ట్ ఎక్స్ట్రాస్ ఒకటే రిమూవ్ చేస్తే చాలా బుషీగా కనిపిస్తుంది అని. సో ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ అవ్వడానికి నాకు ఒక 15-20 మినిట్స్ పట్టింది. నాకు కొంచెం ముందు నుండి అలవాటు ఉంది కాబట్టి త్వరగా అయిపోయింది. అండ్ బాడీ విషయానికి వస్తే స్ట్రాబెర్రీ లెగ్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హెయిర్ గ్రోత్. ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అనే దాన్ని బట్టి కొంతమంది 15 డేస్కి ఒకసారి చేస్తారు, కొంతమంది మంత్లీ వన్స్ చేసుకుంటారు షేవింగ్. నేనైతే పర్సనలీ 20-25 డేస్ వన్స్ అట్లా చేసుకుంటాను అనమాట. అండ్ చేసుకుంటే ముందు స్క్రబ్ చేస్తాను అనమాట బాడీని. మన ఫేస్కి స్పెసిఫిక్గా స్క్రబ్ యూజ్ చేసి షేవ్ చేయాలి అలాంటిది ఏం లేదు, కానీ బాడీకి అయితే ఏదైనా స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత షేవింగ్ చేస్తే ఇంకా ఎఫెక్ట్ బాగుంటుంది. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఏదైనా డిఐవై చేసుకోవచ్చు, కాఫీ, షుగర్, హనీ ఏదైనా మిక్స్ చేసి మంచిగా స్క్రబ్ చేసుకొని షేవ్ చేసుకోండి. అండ్ బాడీ రేజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నాకు 2 ప్రిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి కామెసీ బాడీ రేజర్ మినీ. సో ఇది మినీ వర్షన్లో ఉంటుంది, చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికైనా పోర్టబుల్గా ఉంటుంది, ఈజీగా క్యారీ బ్యాగ్లో వేసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సేమ్ అదే దాంట్లోనే మనకు కార్మెసీ బాడీ రేజర్, ఇది స్కిన్ సాఫ్ట్ అనమాట. ఇట్లా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి. రెండిటికి డిఫరెన్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 చాలా బాగుంటాయి. సో ఈ బాడీ రేజర్ మినీ ఏదైతే ఉందో ఇది ట్రావెల్ కేస్తో పాటు వస్తుంది మనకు సపరేట్గా, దానివల్ల పాకెట్లో ఈజీగా ఫిట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ ల్యూబ్రికేషన్ స్ట్రిప్ ఉంది చూసారా, సో అదేంటంటే మనకు అలోవెరా విటమిన్ ఈతో ఉంటుంది కాబట్టి మనకు స్కిన్ ఇరిటేషన్ లాంటివి ఏమీ రావు, స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ క్యాట్రిజ్ కూడా మనకు కంప్లీట్లీ రీప్లేసబుల్, మనం పదే కొత్త రేజర్ కొనాల్సిన అవసరం లేదు కాబట్టి అదొకటే కొంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేశానంటే హ్యాండ్కి బాడీకి మీరు ఎక్కడ షేవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ సోప్ వేసుకోవచ్చు అనమాట. నేను కూడా ఏదైనా సోప్ కానీ లేదంటే బాడీ వాష్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, సో దట్ మన స్కిన్ అంతా డ్రై లేకుండా ఉంటుంది అండ్ ఈజీగా హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ మీరు నోటీస్ చేసినట్టయితే నేను ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో షేవ్ చేస్తున్నాను అనమాట. సో బాడీ హెయిర్ అంతా నేను ఆపోజిట్ డైరెక్షన్లోనే షేవ్ చేసేకి ప్రిఫర్ చేస్తాను, సో దట్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ షేవింగ్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది, ఎక్కడ మనకు మిగిలిపోవడం కానీ హెయిర్ అలాంటిది ఏమి ఉండదు. ఫేస్కి అయితే నేను సేమ్ డైరెక్షన్లో షేవ్ చేసా, ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అండ్ హ్యాండిల్ కూడా చాలా బాగుంటుంది, గ్రిప్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో కట్స్ కానీ అట్లాంటివి ఏమీ అవ్వవు, ఈజీగా జస్ట్ ఒక్క స్ట్రోక్ అట్లా షేవ్ చేసిన వెంటనే త్వరగా హెయిర్ రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఫిట్టెడ్ విత్ 5 బ్లేడ్స్ కాబట్టి చాలా ప్రిసిషన్ షేవ్ ఇస్తుంది అనమాట జస్ట్ ఒక్క స్ట్రోక్తోనే. అండ్ గ్లైడ్ అవ్వడం కూడా చాలా ఈజీగా గ్లైడ్ అవుతుంది, కర్వ్స్ ఉన్న దగ్గర అంతా కూడా చాలా ఈజీగా షేవింగ్ అయితే అయిపోతుంది. ఇది కూడా మనకు కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్. సో నేను చెప్పిన టెక్నిక్తో మీరు ఫాలో అయిపోతే ఎలాంటి కట్స్ లేకుండా ఈజీగా షేవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే. అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఇంకొకటి కూడా ఉంది, కావాలంటే మీరు అది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ సేమ్ కార్మెసీ బాడీ రేజర్ స్కిన్ సాఫ్ట్ ఇది. సో ఇది కూడా మనకు రీయూజ్ చేసుకోవచ్చు బికాజ్ మనం పైనది స్ట్రిప్ ఒకటే చేంజ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఫిల్డ్ విత్ అలోవెరా విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ స్ట్రిప్స్ అనమాట. సో సపరేట్గా మనం సోప్ వేసే అవసరం కూడా ఉండదు. దీంట్లో మనకి 4 స్వీడిష్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ వస్తాయన్నమాట. దానివల్ల హెయిర్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీరు కావాలంటే
ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను ఒకటి ట్రావెల్‌కి అని పెట్టుకొని ఉంటాను. ఇంకొకటి ఇంట్లోకి జస్ట్ క్యాజువల్‌గా యూజ్ చేసుకోవడానికని ఒకటి పెట్టుకుంటాననమాట. దీనికి కూడా చాలా ఫ్లెక్సిబుల్ హెడ్ ఉంటుంది కాబట్టి మన బాడీ మీద ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటుంది. అండ్ కర్వీ ఏరియాస్‌లో కూడా చాలా ఈజీగా షేవ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, నైకా, పర్పుల్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. నేను ఇక్కడ అన్నీ మెన్షన్ చేసి ఉంటాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా అన్ని లింక్స్ ఇచ్చుంటాను. సో డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్ గైస్. అండ్ బాడీ రేజర్స్‌లో ఇంకొకటి ఏంటంటే ఇది వస్తదనమాట. కామెసీ డిస్పోజబుల్ బాడీ రేజర్ ఇది. ఇందులో ప్యాక్ ఆఫ్ 5 ఉంటాయి. మనకి డిస్పోజబుల్ బాడీ రేజర్స్ ఏవైతే ఉన్నాయో అవి 5 రావడం వల్ల మంచి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటాయండి. సో మనం పదే పదే రైజర్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. దీనికి కూడా అంతే, కట్స్ కానీ ఇరిటేషన్ కానీ ఏమి ఉండవు. బికాజ్ మంచి రబ్బర్ గ్రిప్ ఉంటుంది కాబట్టి కట్స్ ఏమి ఉండదు అనమాట. సో పెయిన్లెస్గా గ్లైడ్ అయిపోతుంది. అండ్ అలోవెరా ఉంది, ఇందులో మనకు విటమిన్ ఈ ఉందన్నమాట స్ట్రిప్స్లో. సో దానివల్ల స్కిన్ అంతా కూడా చాలా మంచి సాఫ్ట్ ఉంటుంది. దిస్ ఈస్ ఫిట్టెడ్ విత్ 3 స్వీడిష్ స్టెయిన్లెస్ బ్లేడ్స్. సో దానివల్ల జస్ట్ 1 స్ట్రోక్ అయినా కూడా హెయిర్ మంచిగానే రిమూవ్ అవుతుంది. సో నేను ఇప్పుడు మీరు చూపించిన ఆప్షన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్. అండ్ ఇంకొకటి నేను ఐబ్రోస్ దగ్గర మెన్షన్ చేసేది మర్చిపోయాను. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా ఈ పెద్దది యూజ్ చేసేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇట్లా కార్నర్స్‌లో దాంతో తీసుకోవడానికి భయము, లేదంటే ప్రిసైజ్డ్‌గా కావాలి అనుకుంటే ఫార్మసీలోనే ఐబ్రో రైజర్ ఒకటి ఉంది. సో అదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. అన్నీ ఒకటే వీడియోలో కవర్ చేయడం కొంచెం కష్టము. ఇలా ఉంటదనమాట. మనకు చాలా చిన్నగా ఉంటది. సో ఇదైనా మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవేట్ ఏరియాస్ లైక్ బికినీ ఏరియా అవి షేవ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ వన్. సో వీళ్ళ దాంట్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటానన్నమాట. నాకు తెలిసి నేను ఫార్మసీతో చాలా వర్క్ చేశానని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుండి నేను షేవింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అందులో నేను ఫార్మసీది యూజ్ చేయబట్టి ఒక 2 ఇయర్స్ అయిపోయిందనమాట ఈజీగా. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇవన్నీ వాళ్ళు ఏదో నాకు చెప్పి చేయమని చేయట్లేదు. ఐ ట్రూలీ జెన్యూన్లీ లవ్ దేర్ ప్రోడక్ట్స్, అందుకే నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మిత్స్ విషయానికి వస్తే ఫస్ట్ది ఏంటంటే మనం షేవింగ్ చేసుకోవడం వల్ల స్కిన్ చాలా బ్లాక్ అయిపోతుందా, లేదంటే హెయిర్ గ్రోత్ ఎక్కువ అవుతుందా అని చెప్పేసి మీరు నోటీస్ చేసినట్టయితే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. అలా ఏం అవ్వలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు హెయిర్ గ్రోత్ కూడా అంత ఫాస్ట్గా కూడా ఏం రాలేదు. సో మనం యూజ్ చేసే ప్రోడక్ట్ మీద అండ్ యూజ్ చేసే మెథడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అది. అండ్ హెయిర్ ఫాస్ట్గా గ్రో అవ్వడం అనేది ఇట్స్ ఎ కంప్లీట్ మిత్. అలాంటిది ఏమీ ఉండదండి. ఈవెన్ బాడీ మీద కూడా అంతే. స్ట్రాబెర్రీ లెగ్స్ ఎందుకు వస్తాయంటే ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ మీద మనం షేవింగ్ చేసిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే ఏదన్నా మేకప్ వేసేసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. కానీ అట్లీస్ట్ మనం 24 అవర్స్ పాటు ఏదైనా సూదింగ్ క్రీమ్, అలోవెరా ఏదైనా క్రీమ్ అప్లై చేసుకొని కామ్గా ఉండే క్రీమ్, కామింగ్ చేయాలన్నమాట స్కిన్ అది. సో అలాంటి క్రీమ్ ఏదైనా అప్లై చేసి 24 అవర్స్ మేకప్ వేసుకోకపోతే ఆ టైనీ బంప్స్ వస్తాయి చూడండి, అవి కూడా రాదు. ఆ టైనీ బంప్స్ రావడం వల్లే మనకు అది యాక్నేగా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఇది నేను నోటీస్ చేసింది, నేను మీకు చెప్తున్నాను. అండ్ బాడీ విషయానికి వస్తే మంచి మాయిశ్చరైజర్స్ యూస్ చేయండి. చాలా థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ యూస్ చేయండి. సో స్కిన్ ఎప్పుడు మనం మాయిశ్చరైజ్డ్గా ఉంచుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో నేను చెప్పిన ట్రిక్ ఒకసారి మీరు డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. అండ్ ఇందులో మీకు ఏదైతే ఎక్కువ నీడీ అనిపిస్తుందో అది డెఫినెట్లీ పర్చేజ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ పెట్టుంటాను. ఇంకొకటి ఏంటంటే సొసైటీ ప్రెషర్ అనమాట. సో కొంతమంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు, అట్లా హెయిర్ పెరగంగానే వెళ్ళిపోవాలి, పార్లర్కి వెళ్ళిపోవాలి, లేదంటే వ్యాక్సిన్ చేయించుకోవాలి, లేజర్ చేయించుకోవాలి, షేవింగ్ చేసేయాలి అని చెప్పేసి. యాక్చువల్గా వాళ్ళ ప్రెషర్కి మనమేమి వాళ్ళు ఏదో అనుకుంటారు, అయ్యో హెయిర్ చూసి ఏదో అనుకుంటారు అనే ఫీల్ అయ్యే అవసరం లేదనమాట. ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ అనేది చాలా చాలా కామన్. కొంతమంది తీసేయడానికి ఇష్టపడతారు, కొంతమంది అలాగే ఉంచుకోవడానికి ఇష్టపడతారనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్. సో ఆ సొసైటీ ప్రెషర్, బ్యూటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం ఫిట్ అవ్వాలి అని ఏం లేదు. మీకు ఇష్టం ఉంది, కంఫర్ట్ అయితే మీరు షేవ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే ఫ్రీగా వదిలేయచ్చు అనమాట. అండ్ మనకి ఏది కావాలో మనం అది చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అమ్మాయిలకి ఎవరికైనా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.